మ్యాచింగ్ ఉంది నీకు ఎంత కష్టపడుతుంది మ్యాచింగ్ ఉందా ఎక్కడికి బయట కొంత అవసరం లేదని చెప్తే ఏం కష్టపడితే బయట చాలా ఏం అవసరం లేదని నేను సర్ప్రైజ్ కొంటది ఇంకా మస్తు మంది వస్తున్నారు. నన్నెందుకో నీవు ప్రేమించితివే, ఏ మంచి లేని నన్ను నీవు నీతిగా చేసావే. ఎందుకో నన్నెందుకో నీవు ప్రేమించితివే, ఏ మంచి లేని నన్ను నీవు నీతిగా చేసావే. నీ త్యాగము మరువనయ్యా, నీ ప్రేమను విడువనయ్యా. శుభదినం ఈ విధంగా సర్ప్రైజ్గా ఈ సమయం కలుసుకోవడం మరి అందరూ అదృష్టం. దేవుని అందరూ భయభక్తి కలిగి వారు ఈ విధంగా జీవించబడి మరి కిరణ్ చేసిన అన్నీ కూడా దేవుడు మరి విన్నాలలో చేసిన ప్రతి పేరుకు నాకు తెలుసుకుని అందరిని చూడడం చాలా ఏమి లేదు. జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇమీడియట్గా రావడం. ముఖ్యంగా ఈ సందర్భంగా స్పెషల్ బర్త్డే 50 years 50th బర్త్డే ఓన్లీ 50 years స్టార్ట్ అయింది. ఇంక 50 పోతుంది కదండి. ఏమైనా స్వీకరించాలా 50 మాత్రమే ఇంకా దేవుని చిత్తం దానికి మరి కుటుంబ చర్యలను కలుసుకొని ముఖ్యంగా ఇక్కడ మినిస్ట్రేషన్ దేవుడి నుంచి ఆశీర్వదించాలి. అవును దేవుడు వచ్చి మనం చెప్పలేదు సర్ప్రైజ్ మినిస్ట్రేషన్ ఇంకా అభివృద్ధి పరచు ఆత్మీయంగా ఎదగడానికి మనందరూ కూడా ప్రోత్సహించడానికి ఇంకా నడిపించడానికి వాడుకోవాలని తోబుట్టును కూడా
ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటారు ఏదో ప్రాంతాలు తమ్ముడు కూడా తమ్ముడు అన్న ఎంతోమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇది మనం ఎంత చేసుకుంటే సర్ప్రైజ్ అమ్మగారి యొక్క ప్రత్యేకతతో మనం వచ్చిన కొత్త సంవత్సరం దేవుడు కొత్తగా సంవత్సరం ఇస్తున్నారు. ఈ సంవత్సరం అంతా రాబోయే కాలం అంతా కూడా దేవుడు వీరిని పిల్లలని కుటుంబాలంతా దేవుడి అంచనా ఇంకా అభివృద్ధి చెంది ఆయనను వాడుకోవడానికి దేవుడు తన కృప అయితే నాకుగానే చెప్తాను, పరిచర్యలో కూడా నేను ముందుకు వెళ్ళడానికి కూడా కారణం నా భార్య నెక్కిదనే. నేను మంచి హెల్తీగా ఉండి ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ ఇంత నేను స్టాండర్డ్గా నిలబడ్డా అంటే కూడా కిరణే కారణం. ఎందుకంటే నాకు తెలుసు నేను చాలా విషయాలు నేను ఫేస్ చేస్తూ ఉన్నా కదా, చూస్తూ ఉన్నా తన యొక్క విధానం అంతా కూడా నా యొక్క. కాబట్టి మరి మంచి భార్యను దేవుడు అనుగ్రహించాడు. అంతేకాకుండా నా పిల్లల విషయం కూడా నా ఫేస్ ఫీలింగ్స్ని బట్టి సెట్ అయిపోతారు వాళ్ళు. అంతే నా ఫేస్ ఫీలింగ్స్ని బట్టి ఏంది అన్నారో దానికి తగ్గట్టు కథ మోడ్ అయిపోతారు. ఏం చేయాలా, ఇప్పుడు ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయదు వాళ్ళకి అర్థమైపోతుంది మొత్తం. సో అట్లా చెప్పేసి వాళ్ళకి భయపడరు అని చెప్పి భయపడరని కాదు, అన్నీ అంటే ఒక ఫ్రెండ్ ఉంటారు, నాకు ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు, మదర్ లాగా ఉంటారు. చాలా నేను ఇంటికి లేట్ వస్తే కూడా నాకు ఫోన్ చేసేటంత ప్రేమ పిల్లల ద్వారా కూడా నేను పొందుకుంటూ ఉంటాను. సో కాబట్టి దేవుడు అసలు నా లైఫ్ స్టైల్, నా జీవితం అందరికీ తెలుసు. భయంకరమైనటువంటి జీవితం జీవిస్తున్న నన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని చక్కటి కుటుంబాన్ని నాకు అనుగ్రహించి పరిచర్యం దయచేసి చక్కగా ఇంతమంది ఆత్మీయులను దేవుడు నాకు ఇవ్వడం నిజంగా నేను దేవుని సన్నిధానంలో చాలా సంతోషిస్తూ ఉన్నా. మరి ఫస్ట్ కిరణ్కి చాలా క్రెడిట్ అంతా ఘనత అంతా కూడా తీస్తే నాకు తెలియదు. రాగానే కూర్చొని ఉంది నేను ఆడిపోయిన అట్లా అని చెప్పి అనుకోని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా మళ్ళీ ఒకసారి ఏం చెప్తున్నా అంటే అంతా ఇక్కడ నా ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళు కావచ్చు, అమ్మలు, అక్కలు, సిస్టర్స్ అంతా నా ఆత్మీయులు అనుకున్నారు. కాబట్టి ఒక మాట ఏం చెప్తానంటే, ఎంత ఉన్నా ఎంత లేకున్నా భార్యాభర్తలు అనేటటువంటి వారి మధ్యలో కరెక్ట్ అండర్స్టాండింగ్ లేకపోతే కనుక మనం ఈ విధమైనటువంటి అంటే ఈ విధమైనటువంటి పరిస్థితులను, ఈ సంతోషకరమైనటువంటి శుభకరమైనటువంటి దినాలను మనం పొందుకోలేము. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఇంట్లో మనము స్టాండర్డ్ ఉండాల్సింది భార్యాభర్త వ్యక్తుల మధ్యలో ఉండాల్సినటువంటి అండర్స్టాండింగ్ ఉంటే కనుక మనం ఎంత దూరమైన ప్రయాణం చేయగలుగుతాము, ఎంత ఎదురుగా మనకు ఆ మెట్టలు రాని కదా, ఇంకా ఏమైనా పర్వతములు రాని ఏదో వచ్చినా వాటిని చూసుకుంటూ వెళ్ళగలుగుతాం. ఎప్పుడు అంటే ఇంట్లో ఇద్దరు ఒక అర్థం చేసుకునే స్వభావంతో ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. కాబట్టి కిరణ్ అయితే నాకు చాలా సపోర్ట్. అదేదో సర్ప్రైజ్ చేసిందని చెప్పలేను పాపం, సర్ప్రైజ్ చేసామని చెప్తలేను, నిజమే చెప్తున్నా తెలుసుకున్నా. కాబట్టి సో అట్లా అన్ని విషయాల్లో ఉంటుంది. నాకు ఏది కూడా ఎదురు చెప్పదు. ఏదైనా చేస్తే, ఏదైనా వర్క్ చేస్తే ఇంకా అడ్జస్ట్ అయిపోతుంది. ఏం చేసినావు, ఇది ఎక్కడ పెట్టినావు, అది ఎంత ఖర్చు చేసినావు, ఇది ఎందుకు కొన్నావు, ఇది ఎందుకు అమ్మినావు, ఏం ఉండదు. ఎందుకు అంటే ఇది ఎందుకు ఆ స్థాయిలో ఎందుకు వచ్చింది అని అంటే, నేను బయట మిర్చి తిని పోయినా అనుకో, ఇంటికి మిర్చి తిని వచ్చిందని చెప్పిస్తా అలవాటు నాకు బయట ఇంకేమైనా చేసి ఇట్లా కలిసి ఇట్లా మాట్లాడిపోవాలను అన్నీ చెప్తా అనుకునే. అమ్మ అయితే మీ నమ్మకం డిస్కస్ అయితే అనుకునేది నాకు అలవాటు అవుతుంది. అన్నీ ఎంపీ చేస్తాను, బయట ఏం చేసినా ఎక్కడ ఏం చేసినా ఇది జరిగిందని చెప్తా. కాబట్టి దానికి ఏంటంటే నాకైనా ఒక నమ్మకం వచ్చింది. అరే ఏం చేసినా ఇది చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఇది చెయ్యడు అనేది వచ్చేసింది. కాబట్టి నేను అనుకుంటున్నాను అది అంతే రైట్. దాంతో ఏంటంటే ఇంకా ఆయన ఇంకా నా పైన అట్లా నమ్మకం, ఈ నమ్మకం అనేది భార్యాభర్తల మధ్యలో ఉంటే ఈ విధమైనటువంటి దినాలను ఎన్నో మనం అనుభవించవచ్చు. సో దేవుడు నాకు ఈరోజు ఇచ్చినటువంటి ఈ కృప, ఈ ఘనతను బట్టి దేవుడికి ముఖ్యంగా వందనాలు తెలుస్తున్నా. ఈ టైంలో చిన్నమ్మలు, చిన్న మీరందరూ ఉన్నారు, చాలా సంతోషం. సహోదరులందరూ కూడా లెక్కోవాలి పేరు అంతా బాడీ అయితే ఇంకా అంతే బాడీ బ్రాండ్. సో
సో మీరంతా ఉండడం కన్నా వికాస్ గారు ఏడున్నాడు వికాస్ సో మీరంతా ఉండడం కన్నా ఇక వికాస్ గారితో అయితే నేను అన్ని ఇక నా ఫ్రెండ్ వాళ్ళ క్లాస్మేట్ చాలా క్లోజ్గా ఉంటాం. సో మీరంతా ఉండడం సువన్ గారు ఇక కన్నులు సో అట్లా అందరు కానీ ప్రశాంత్ సో హ్యాపీ మీరు కూడా థ్యాంక్ యూ. సో రంజిత్ నా పరిచర్యలు స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ అంటే మధ్యలో కొన్ని కారణాలు లైఫ్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి కదా. సో ఎనీహో మళ్ళా నాతో ఉండడం అనేటటువంటి నేను చాలా సంతోషిస్తున్నా. క్రేజీ వీళ్ళు కానీ కన్నా పిల్లలు సో వీళ్ళంతా కూడా వెంకట్ సో అంతా బట్టి ఆ పాలిన్ మర్చిపోయిన పాలిన్ చెప్పిందా సగభాగం రైట్. సో ఇప్పుడు బట్టి దేవుడు వందనాలు చేస్తున్నా. మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చాలా పెద్దగా చేసుకున్నాం అనుకున్నా కానీ కొన్ని ఇక కారణాల వలన చేయలేకపోయినా. సో నమ్మకమే జీవితం. ఎస్ పరిశుద్ధుల గొప్ప దేవ మీ నామాన్ని కాలం అంతా ఈ దగ్గర కాపాడి మీరు చేస్తున్న వేరే జ్ఞాపకం చేస్తుంది ప్రార్థించడానికి సమయం ప్రత్యేకంగా ఈ సాయంత్రం మీరు ప్రార్థిస్తున్నాం దాన్ని ప్రార్థిస్తున్నాం చేసిన ప్రతి మేలుకి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభావ గత సంవత్సరం అంతా ప్రభావ కష్టం దుఃఖంలో ప్రభావ ప్రతి విధమైన సందర్భాల్లో మీరు కాచి కాపాడి దినాన్ని సంవత్సరాన్ని దయాగిరి వచ్చే సంవత్సరం ప్రభావం రాలే కర్మంతా మీ భద్రతతో ఈ కుటుంబాన్ని కాచి కాపాడి పురాతన ప్రాంతాలను దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్క బిడ్డను కుటుంబ సభ్యులు పాఠశాలలో దీవించి ఆశ్రయించి ప్రత్యేకంగా ఇక్కడ తర్వాత ప్రార్థిస్తున్నాం. కుటుంబంగా స్నేహితులుగా ఫ్రెండ్స్గా ప్రభావ కల్చర్లో పాలి భాగస్తులను చేయకూడదు ప్రభావ మీ సన్నిధి చాలా మంది ప్రార్థిస్తున్నాం. దీవించి ఆశ్రయించి ప్రభావ దేవి జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకునే ప్రభావ విధంగా కలిగి ఉండటం కేక్ కట్ చేస్తున్నారు ప్రభావ దీవించి ఆశీర్వదించిన ప్రభావ మరొకసారి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఏర్పాటు చేసిన ప్రతి విషయం దీవించి ఆశీర్వదించండి ప్రభావ. అందరి రాష్ట్రంలో మాపై కబిడగా మనకు నిర్ణయించిన ప్రభావ ఉచితమైతే మీరు ఆకలిసిన మరొకసారి పరిస్థితులు నన్ను ప్రార్థించే పరిస్థితులు చూడండి. మా ప్రభావం చేస్తారు నేను చూసినా తండ్రి మా తండ్రి ఆనందపాదం చేసిన వారు నేను క్షమించిన ప్రకారం సమాధానం సకల దీవెనలు ఇక్కడ చేయడం మనకందరికీ సకల పరిస్థితులను ప్రత్యేకంగా ఇక్కడ కూడిన మనకందరికీ నూతన దయాకీర్తము మరి ధరించుకున్నటువంటి నాకు నా కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము నిరంతరం తోడై ఉండి నడిపించింది కాక ఆమేన్. నీ త్యాగము మరువనయ్యా, నీ ప్రేమను విడువనయ్యా. నీ త్యాగము మరువనయ్యా, నీ ప్రేమను విడువనయ్యా. నా ఘనత నీవే, నా ఖ్యాతి నీవే. నా ఘనత నీవే, నా ఖ్యాతి నీవే. ఎందుకో నన్నెందుకో నీవు ప్రేమించితివే. ఏ మంచి లేని నన్ను నీవు నీతిగా చేశావే.
బ్రతికించావే. పాపములో అపరాధములో చనిపోయి ఉండగా నీ ప్రేమతో నన్ను నీవు బ్రతికించావే. జీవములే నీ నాకు జీవమునిచ్చావే. జీవములే నీ నాకు జీవమునిచ్చావే. నీ త్యాగము మరువనయ్యా, నీ ప్రేమను విడువనయ్యా. నీ త్యాగము మరువనయ్యా, నీ ప్రేమను విడువనయ్యా. నా ఘనత నీవే, నా ఖ్యాతి నీవే. నా ఘనత నీవే, నా ఖ్యాతి నీవే. ఎందుకో నన్నెందుకో నీవు ప్రేమించితివే. ఏ మంచి లేని నన్ను నీవు నీ నీతిగా చేసావే. నేను ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని నీవు నాకై రక్తము చిందావే. నేను ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని నీవు నాకై రక్తము చిందావే. చాలయ్యా యేసుని ప్రేమ నాకందించావే. చాలయ్యా యేసుని ప్రేమ నాకందించావే. నీ త్యాగము మరువనయ్యా, నీ ప్రేమను విడువనయ్యా. నీ త్యాగము మరువనయ్యా, నీ ప్రేమను విడువనయ్యా. నా ఘనత నీవే, నా ఖ్యాతి నీవే. నా ఘనత నీవే, నా ఖ్యాతి నీవే. ఎందుకో నన్నెందుకో నీవు ప్రేమించితివే. ఏ మంచి లేని నన్ను నీవు నీ నీతిగా చేసావే. నీ పాద సన్నిధి నివసించెదను జీవితాంతము. అనునిత్యము నీ ప్రియనామమును నేను గణపరచెదను. నీ పాద సన్నిధి నివసించెదను జీవితాంతము. అనునిత్యము నీ ప్రియనామమును నేను గణపరచెదను. జీవించేదా ప్రతి నిమిషం ప్రభు నీ కొరకే. జీవించేదా ప్రతి నిమిషం ప్రభు నీ కొరకే. నీ త్యాగము మరువనయ్యా, నీ ప్రేమ
ఖ్యాతి నీవే, నా ఘనత నీవే, నా ఖ్యాతి నీవే. ఎందుకో నన్నెందుకో నీవు ప్రేమించితివే, ఏ మంచి లేని నన్ను నీవు నీతిగా చేసావే. నీ త్యాగము మరువనయ్యా, నీ ప్రేమను విడువనయ్యా, నీ త్యాగము మరువనయ్యా, నీ ప్రేమను విడువనయ్యా. నా ఘనత నీవే, నా ఖ్యాతి నీవే, నా ఘనత నీవే, నా ఖ్యాతి నీవే. ఎందుకో నన్నెందుకో నీవు ప్రేమించితివే, ఏ మంచి లేని నన్ను నీవు నీతిగా చేసావే. కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా విడువని దేవుడనా యేసయ్యా. శ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనా ఓదార్చే దేవుడ యేసయ్యా. ప్రేమించే వారే లేకున్నా నన్ను కరుణించే వారే లేకున్నా ఆదరించే యేసు నన్ను తల్లి కన్న విన్నయై. కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా విడువని దేవుడనా యేసయ్యా. శ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనా ఓదార్చే దేవుడ యేసయ్యా. జిగటగల ఊబిల నుండి లేవనెత్తినావు, లోకమంత నన్ను విడచినను విడువనన్న యేసయ్యా. నీకేమి చెల్లింతు యేసయ్యా, నిన్నెలా వర్ణింతు. నీకేమి చెల్లింతు యేసయ్యా, నిన్నెలా వర్ణింతు. ఓ ఓ ఓ
పరిశుద్ధాత్మతో నన్ను నింపి శుద్ధిపరచువాడవు. లేమి లేక నా హృదయమును తృప్తిపరచువాడవు. నీకేమి చెల్లింతు యేసయ్యా, నిన్నెలా వర్ణింతు. నీకేమి చెల్లింతు యేసయ్యా, నిన్నెలా వర్ణింతు. ఓ, 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 కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా విడువని దేవుడనా యేసయ్యా. శ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనా ఓదార్చే దేవుడ యేసయ్యా. ప్రేమించేవారే లేకున్నా నన్ను కరుణించేవారే లేకున్నా ఆదరించే యేసు నన్ను తల్లి కన్న విన్నయై. కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా విడువని దేవుడనా యేసయ్యా. శ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనా ఓదార్చే దేవుడ యేసయ్యా. ఓ, 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 ఒక్క క్షణమైనా నీ కృపయే లేకుండా, ఒక్క క్షణమైనా నీ తోడు లేకుండా ఎలా ఎలానే ఉండగలనయ్యా. ఎలా ఎలానే బ్రతుకగలనయ్యా. సమయములో నా నష్ట దినములలో, నా కష్ట సమయములో నా నష్ట దినములలో నా అన్నవారంతా ఒంటరిగా నన్ను విడిచి, నా అన్నవారంతా ఒంటరిగా నన్ను విడిచి, కన్నీటి సంద్రములో
నే మునిగి ఉన్నప్పుడు కన్నీటి సంద్రములో నే మునిగి ఉన్నప్పుడు నా దరి చేరి నీ కృప చూపి నన్నాదుకో యేసయ్యా, నన్నాదుకో యేసయ్యా. ఒక్క క్షణమైనా నీ కృపయే లేకుండా, ఒక్క క్షణమైనా నీ తోడు లేకుండా ఎలానే ఉండగలనయ్యా, ఎలానే బ్రతుకగలనయ్యా. ఆత్మీయ యాత్రలో తడబడే అడుగులతో, ఆత్మీయ యాత్రలో తడబడే అడుగులతో అపవాది తంత్రములు శోధనల వలయములో, అపవాది తంత్రములు శోధనల వలయములు నా బలము చాలక నే ఓడి ఉన్నప్పుడు, నా బలము చాలక నే ఓడి ఉన్నప్పుడు నా దరి చేరి నీ కృప చూపి, నా దరి చేరి నీ కృప చూపి బలపరచుమో యేసయ్యా, నన్ను బలపరచుమో యేసయ్యా. ఒక్క క్షణమైనా నీ కృపయే లేకుండా, ఒక్క క్షణమైనా నీ తోడు లేకుండా ఎలానే ఉండగలనయ్యా, ఎలానే బ్రతుకగలనయ్యా. దావీదిట్ల నేను యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను.
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా యెహోవా నా దేవా నీ దయలో కాయుమా ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నన్ను మలచితివే ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే ఏలికగా నన్ను మలచితివే యెహోవా నా దేవా నీ దయలో కాయుమా యెహోవా నా దేవా నీ దయలో కాయుమా నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా ఇరుకులలోనే కృంగినప్పుడు నాకు విశలత కలిగి